ఎందుకు వస్తుంది అస్తమానం గుండె దగ్గర మంట కడుపు పై భాగంలో, అంటే గుండె దగ్గర కొంచెం కడుపు పై భాగంలో మంట వస్తూ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఈ కడుపు ఉబ్బరం కానీ లేదా ఆకలి లేకపోవడం కానీ ఆకలి తగ్గడం కానీ, దాంతోపాటు తర్వాత వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఇదేంటంటే పొట్ట దగ్గర మంట రావటం, గుండె దగ్గర మంట రావటం. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే గుండె దగ్గర మంట రావటం వేరు, గుండె నొప్పి రావటం వేరు. గుండె నొప్పికి గుండె మంటకి రెండు కూడా ముందు తేడా తెలుసుకోవాలి మనం. గుండె నొప్పి ఎందుకు వస్తుంది? గుండెలో అనుకున్న ఏదైనా ఒక ప్రాబ్లం గుండెలో, బట్ గుండె మంట అనేది వేరు. ఎందుకంటే గుండె మంట అనేది టైంతో సంబంధం ఉండదు, మనం చేసే పనితో సంబంధం ఉండదు. అది ఎప్పుడైనా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. అది మరి ఎందుకు వస్తుంది గుండె దగ్గర మంట? ఫస్ట్ పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పేగుపోత అనేది అని చెప్పి, లేదా గ్యాస్ ప్రాబ్లం, అల్సర్స్ అంటాం. అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ డియోడినల్ అల్సర్స్ కానీ అంటాం. సో చివరి స్టేజ్ ఇంకా అంటే మనకి ముందు అరుగుదల తగ్గడం కానీ అరుగుదల లేకపోవడం కానీ కడుపు ఉబ్బరం రావని ఇవన్నిటికీ ఫైనల్గా అక్కడ వచ్చేది ఏంటంటే మనకి ఎంత సున్నితంగా ఉంటుందంటే లోపల మన నోట్లో ఎంత సున్నితంగా ఉంటుందో ఆ చర్మం అనేది, నోటి లోపల చర్మం అలాగే పేగు లోపల కూడా చర్మం కూడా అంతే సున్నితంగా ఉంటుంది. సో అది చాలా వరకు అది ఒత్తిడికి గురయ్యి కొంచెం చిన్నగా రేగుతూ ఉంటుంది. ఆ రేగినప్పుడు అది వచ్చేదే చిన్న ఎరోషన్స్ అంటాము. ఆ ఎరోషన్స్ కాస్త స్లోగా అల్సర్స్ కింద మారింది. దాన్నే గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం, లేకపోతే డియోడినల్ అల్సర్ అంటాం. అది ఆబ్వియస్లీ మనకి ఎలాగైతే చేతి మీద ఏమైనా చిన్న కట్ అయింది అనుకోండి, అది ఎలాగైతే మనకు మండుతూ ఉంటుందో ఇది కూడా అంతే. ఆ పేగిపోత వచ్చిన తర్వాత ఏదైతే అల్సర్ వచ్చిందో, అంటే చాలా అంటాం లైక్ అల్సర్ లేకపోతే దాన్ని పేగిపోతుందో దానివల్ల మండుతూ ఉంటుంది, అదే గుండె మంట అంటాం అని చెప్పి. సో ఇదంతా రిలేటెడ్. మరి ఎందుకు వస్తుంది? అదొకటైనా కారణం, వేరే కారణాలు కూడా ఉన్నాయా? సో నేను చెప్పినట్టు ఆ గుండె నొప్పితో సంబంధం లేదు, ఇది పేగుపోత వల్ల అల్సర్ వల్ల. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలామంది తెలియంది ఏంటంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లం. గాల్ బ్లాడర్ అంటే ఏంటి? పసరతిత్త అంటాం, పిత్తాశయం అంటాం. అది ఎక్కడ ఉంటుంది? లివర్ కింద ఉంటుంది యాక్చువల్లీ. కాకపోతే అది దేనికి ఉపయోగపడుతుందంటే అది మన పసరిని అదిలో దాయటానికి లేదా స్టోర్ చేయడానికి ఉపయోగపడింది. మనం తిన్నప్పుడల్లా కొంచెం పసరు అనేది ఆ గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అవ్వటం వల్ల మన అన్నం అనేది అరుగుదలలోకి అప్పుడు అది పూర్తిగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే గాల్ బ్లాడర్ సంచిలో మనకి రాళ్ళు ఉంటాయో అప్పుడు సరిగ్గా బయటికి వదలలేదన్నమాట పసరిని. అప్పుడు ఏమైందంటే ఆబ్వియస్లీ మళ్ళీ సేమ్ ప్రాబ్లం, అరుగుదల అనేది తగ్గిపోద్ది. దానివల్ల మళ్ళీ సేమ్ గుండెలో మంట రావడం. సో చాలామంది ఏంటంటే సంవత్సరాల తరబడి గుండెలో మంట వస్తుంది కదా, అది గ్యాస్ నొప్పి అని అనుకొని గ్యాస్ ట్యాబ్లెట్లు వాడుతూనే ఉండి ఫైనల్గా 2 సంవత్సరాల తర్వాత అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అప్పుడు స్కాన్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి అప్పుడు సర్జరీకి వెళ్ళిన తర్వాత దాని ద్వారా పేషెంట్లు నయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు కూడా వెన్ యూ మీకు ఎప్పుడైనా కూడా గుండెలో మంట వస్తే ఫస్ట్ ఒక కన్సల్టెంట్, ఒక డాక్టర్ని మీట్ అవ్వండి, సలహా తీసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి, ఇది గ్యాస్కి సంబంధించిందా లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళకి సంబంధించిందా అనేది అప్పుడు కంపల్సరీ. సో ఈ తేడా ముందు మనం తెలుసుకోవాలి. గుండెలో మంట వస్తుందంటే అది గ్యాస్ వల్ల వస్తుందా లేకపోతే గుండె నొప్పి వల్ల వస్తుందా లేకపోతే గాల్ బ్లాడర్లో రాళ్ళ వల్ల వస్తుందా అని చెప్పి.